అరవింద్ నటిస్తున్న విషయం తెలుసుకున్న మైత్రి ఏం చేసిందో తెలుసుకోవాలంటే ఈ వీడియోలో చూడండి. 'సప్తపది' సీరియల్ జూన్ 1వ ఎపిసోడ్లో జరిగిన ఆసక్తికర విశేషాలు మీకోసం. ముత్తైదువులు మంగళసూత్రానికి పూసలు గుచ్చుతారు. ఇక పూజారి గారు అరవింద్ చేతికి ఆ మంగళసూత్రం ఇచ్చి ఇది వేసి తన మెడలో ఉన్న పసుపు కొమ్మని తీయమంటారు. అరవింద్ అలాగే మైత్రి మెడలో మంగళసూత్రం వేసి పసుపు తాడు బయటికి తీసేస్తాడు. ఆ తర్వాత అరవింద్, మైత్రి ఇద్దరూ కూడా పూజారి గారి దగ్గర ఆశీర్వచనాలు తీసుకుంటారు. ఇక కస్తూరి, ఆనందరావు కూడా వాళ్ళని ఆశీర్వదిస్తారు. ఇక మరో సీన్లో కార్తికేయ మయూక ఇంట్లో జరుగుతున్న విషయాలు చెబుతూ ఉంటే నవ్వుతూ ఉంటాడు. ఎందుకు నవ్వుతున్నావు అని మయూక అంటుంది. అరవింద్ పెళ్లి చేసుకుని మీ ఇంట్లో ఉండి శుభకార్యాలు చేసుకుంటే మీరు చూస్తూ ఉంటే నవ్వక నేనేం చేస్తాను, నవ్వు రాకుండా ఎలా ఉంటుంది అంటాడు. వాడొచ్చాకే మీ ఇంట్లో సేఫ్టీ లేకుండా పోయింది. నాలాంటి వాడొకడు మీ ఇంట్లో ఉంటే ఇవన్నీ జరగనిచ్చేవాణ్ణే కాదుగా అంటాడు. నువ్వెలా వస్తావు అని మయూక అంటుంది. ఇక అప్పుడు కార్తికేయ తన మనసులో నేను రావాలనే కదా నిన్ను లైన్లో పెడుతున్నాను అని అనుకుంటూ ఉంటాడు. అరవింద్ లాంటి వాళ్ళు పొమ్ముంటే పోరు, మంచిగా ప్లాన్ చేద్దామంటాడు. సరే ఎప్పుడూ ఇదే టాపిక్ ఎందుకు, డైవర్ట్ చేద్దామంటుంది మయూక. ఏదైనా మాట్లాడుకుందామంటుంది. నువ్వు హ్యాపీగా ఫీల్ అయ్యే మ్యాటర్ చెప్తాను అంటాడు. మనకి కొత్త డీల్ వచ్చిందంటాడు. దానికి సంబంధించి మనం ముంబైలో మీటింగ్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి అంటాడు. నువ్వు కూడా వస్తే బాగుంటుంది అంటాడు. అయితే మయూక నేనెందుకు అంటుంది. నాతో వస్తే ప్రాబ్లమా అంటాడు. అలాంటిదేమీ కాదు, బిజినెస్ పని మీద వెళ్తే తప్పేమీ లేదు, ఎవరూ వద్దనరు అంటుంది మయూక. ఎప్పుడు వెళ్దాం అని అడిగితే ఎల్లుండే వెళ్ళాలి అంటాడు. సరే అయితే మా ఇంట్లో చెప్పి వస్తాను అంటుంది మయూక. మరి మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు కదా, అప్పుడు మానేస్తావా అంటే మరి బిజినెస్ పని మీద నేను వెళ్తానంటే మా ఇంట్లో ఎవ్వరూ కాదనరు, ఖచ్చితంగా వస్తానని మయూక అంటుంది. ఇక మరో సీన్లో విక్కీ, చోటు ఇద్దరూ కూడా నువ్వు మైత్రితో అంత బాగా ఉంటే ఎంత బాగుందో, మీరిద్దరూ ఎప్పుడూ కలిసి ఉండాలని అంటూ ఉంటారు. నేను తనతో ప్రేమగా ఉన్నట్లు నటిస్తున్నాను, అది నిజం కాదని మీకు కూడా తెలుసు కదా అని అరవింద్ అంటాడు. అయితే అరవింద్ కోసం జ్యూస్ తీసుకుని వస్తున్న మైత్రి వాళ్ళ మాటలన్నీ తెలిసి కూడా మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటాడు అరవింద్. మరి మొన్న మైత్రి వదిన మనసు మంచిదని ఎందుకు చెప్పావని చోటు అడుగుతాడు. నేను నీతో మాట్లాడుతున్నప్పుడు మైత్రి రావడం నేను చూశాను, తనతో నేను ప్రేమగా ఉండటం నాటకం అని తనకి తెలియకుండా ఉండటానికే అలా చెప్పాను అంటాడు. మా అమ్మ వెళ్ళిపోవడానికి మైత్రి కారణం, అలాంటప్పుడు నేను తనతో ఎందుకు ప్రేమగా ఉంటాను. నా చెల్లెలెవరూ నిజం చెప్పే వరకు తనతో ప్రేమగా ఉండేట్టు నటించక తప్పదు అంటాడు. నువ్వు మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నావేమో అనుకుంటుందిరా, నీ చెల్లెల కోసం ఇలా చేస్తున్నావంటే హర్ట్ అవుతుందిగా అని వాళ్ళు అంటారు. తను హర్ట్ అయితే నాకేంటి, నా చెల్లెలెవరో నిజం దాచింది, తను చేసిన తప్పు కంటే ఇదేమీ పెద్ద తప్పు కాదుగా అని అరవింద్ అంటాడు. తనతో అలా నటించమని మీరే చెప్పారు, మళ్ళీ ఇప్పుడేమో నిజంగా ప్రేమించమంటున్నారు, ఎందుకు ఇలా చేస్తున్నారు అని అరవింద్ అడుగుతాడు. అలా చెప్తే అయినా మీరిద్దరూ కలిసి ఉంటారని అలా చెప్పమన్నాము, నీ మనసు మారుతుంది అనుకున్నామని చోటు అంటాడు. తెలియవలసిన టైం వచ్చినప్పుడు నీ చెల్లెలెవరో తెలుస్తుంది, నువ్వు నీ భార్యతో నటించడం కాదు, నిజంగానే ప్రేమగా ఉండు అంటాడు విక్కీ. నేనేం చేయాలో నాకు తెలుసు, మీ సలహాలు నాకు అవసరం లేదని అరవింద్ అంటాడు. ముందేమో నటించమని మీరే చెప్పారు, ఇప్పుడేమో ఆ డ్రామా నిజం చేయమంటున్నారు, మీకు నేను ఎలా కనిపిస్తున్నాను అంటాడు అరవింద్. మీరిద్దరూ ఎప్పటికీ కలిసి ఉండాలనేదే మీ అమ్మ కోరిక కదా, మర్చిపోయావా అని అరవింద్తో తన ఫ్రెండ్స్ అంటారు. అమ్మ కోసం అమ్మ మాట వినాలి కదరా అంటారు. మా అమ్మ చివరి కోరిక అని చెప్పి నేను ఎంత రిక్వెస్ట్ చేసినా నా చెల్లెవరో చెప్పనప్పుడు ఆ నిజం కోసం నటిస్తే తప్పేంటి అంటాడు. ఇక కోపంగా అరవింద్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ మాటలన్నీ విన్న మైత్రి చాలా బాధపడుతుంది. నువ్వు నిజంగానే మారిపోయావనుకుని సంతోషపడ్డాను, నువ్వెప్పటిలాగే నా మీద కోపంతో తిరిగినా తట్టుకోగలను గాని నన్ను ప్రేమిస్తున్నట్లు నాటకం ఆడితే నేను తట్టుకోలేకపోతున్నాను. అయితే నువ్వు నటిస్తున్న విషయం నాకు తెలియనట్టే ఉంటాను, నువ్వు నన్ను నిజంగా ప్రేమించేలాగా నేను నిన్ను మార్చుకుంటానని మైత్రి తన మనసులో అనుకుంటుంది. ఇక తర్వాత మైత్రి పాల గ్లాస్ తీసుకుని అరవింద్ గదిలోకి వెళ్ళి డోరేస్తుంది. ఎందుకు డోరేసావని అడుగుతాడు. ఈరోజు మనకి ఫస్ట్ నైట్ అంటుంది. అదేంటి, నాకు తెలియకుండా ఫస్ట్ నైట్ ఎలా పెడతారు అంటాడు. మనిద్దరి మధ్య డిస్టెన్స్ ఉండాలని చెప్పాను కదా అంటాడు. ఇలాంటివి వద్దన్నానుగా అంటాడు. నువ్వు నాకు చెప్పావన్న విషయం వాళ్ళకి తెలియదు కదా, పోనీ నేను వెళ్ళి చెప్పేసి రానా అంటుంది. వెళ్ళొద్దు అని ఆపుతాడు. నువ్వు వెళ్తే మళ్ళీ అదో పెద్ద పంచాయితీ అవుతుంది, నేను చెప్పినట్టు చేయి చాలని ఇద్దరూ వేరువేరుగా పడుకుందామంటాడు. ఇక ఒక్కసారిగా అరవింద్ని వాటేసుకుంటుంది. అరవింద్కి దగ్గర అవ్వాలని చూస్తుంది. ఇక అరవింద్ కూడా కంట్రోల్ చేసుకోలేకపోతాడు.
అలా అరవింద్ని ఉడికిస్తూ ఉంటుంది మైత్రి. ఇక మరో సీన్లో భవానీ బ్యాగ్ సర్దుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అంటుంది. అసలే ఇంట్లో పరిస్థితులు బాలేదు, ఇలాంటి సమయంలో వెళ్ళిపోతానంటున్నావేంటి అని పుల్లయ్య అంటాడు. నేను చెప్పేది వినేవాళ్ళు ఉంటే ఎలాంటి సమస్య అయినా పరిష్కరించేదాన్ని. నా మాట విన్నప్పుడు నేను ఇక్కడ ఉండి మాత్రం చేసేదేముందని భవానీ అంటుంది. శోభకి బాగా తెలుసు ఇంట్లో విషయాలు ఎలా చూసుకోవాలో, అన్నీ తనే చూసుకుంటుంది, తను చిన్నపిల్ల కాదుగా అని చెప్పి ఇక భవానీ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రేపటి ఎపిసోడ్లో ట్విస్ట్ మామూలుగా ఉండదు. మైత్రి తన తల్లిదండ్రుల్ని శాశ్వతంగా దూరం చేసుకుంటుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.